ఏపీ ప్రభుత్వం ఏపీలో కడుతున్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని పీపీపీ మోడల్లో ఇవ్వబోతున్నాము అని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. గత కొద్ది రోజుల నుంచి దీని మీద ఒక చర్చ అయితే నడుస్తుంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో పీపీపీ మోడల్ అంటే పూర్తిగా ప్రైవేట్ పరం చేయటమే తప్ప ఇంకొకటి కాదు అని చెప్తుంది. ఇటు ప్రభుత్వం ఏమో ప్రైవేటీకరణకి పీపీపీకి తేడా తెలియకుండా పోతుంది విపక్షాలకని చెప్పి విమర్శిస్తుంది. ఓవరాల్ గా హైకోర్టులు కూడా ఇది ప్రైవేటీకరణ కాదు, పీపీపీ మోడల్లో కట్టకూడదు అనేది ఎక్కడా లేదు కదా అని చెప్పి చెప్పడం జరిగింది. సో అసలు దీని గురించి ఫస్ట్ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటి అంటే, విభజిత ఆంధ్రప్రదేశ్ కి మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయాల్సినటువంటి బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది. దాంట్లో భాగంగా వచ్చినటువంటివే ఈ మెడికల్ కాలేజీలన్నీ. ఫస్ట్ థింగ్. ఇంకా రెండోది, దీనికి సంబంధించినటువంటి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వమే సమకూర్చాలి. అయితే కేంద్ర ప్రభుత్వం కేవలం 3 కాలేజీలకు మాత్రమే నిధులు సమకూర్చడం జరిగింది. మరి మిగిలినటువంటి కాలేజీలన్నింటికి నిధులు కావాలి. సో భారీ స్థాయిలో డబ్బు అవసరం అవుతుంది. సో వీటిల్లో ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రాంట్లను యూజ్ చేసి మన రాష్ట్ర ప్రభుత్వం మరికొంత గ్రాంట్లు పెట్టుకుని 5 కాలేజీలను అయితే పూర్తి చేయగలిగింది. ఇక మిగిలినటువంటి కాలేజీలు పూర్తి చేయాలి అంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం మీదే ఆధారపడి పూర్తి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా నీతి ఆయోగ్ ఒక మార్గదర్శకాలను నిర్దేశించింది. దాని ప్రకారమే కేంద్ర ప్రభుత్వం 3 కాలేజీలకు మాత్రమే నిధులు ఇవ్వటం జరిగింది. అంటే ఓవరాల్ గా నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి అంశాలు ఏంటి అంటే, ఒకటి సెల్ఫ్ ఫైనాన్స్, సో రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చు పెట్టుకుని కట్టుకోవాలి. ఇక రెండవది ఏంటంటే పీపీపీ మోడల్లో మీరు ఇవ్వండి అని చెప్పి. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రెండో పద్ధతిని ఎంచుకుంది, గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మొదటి పద్ధతిని ఎంచుకుంది. ఇక ఈ పీపీపీ మోడల్ వల్ల లాభాల నష్టాల అనేటువంటి అంశాల్లోకి వెళ్తే, ప్రభుత్వమే డబ్బు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీల్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా మెడికల్ కాలేజీల్లో ఉండేటువంటి సీట్లు 50% కన్వీనర్ కోటాలో వెళ్తాయి, 50% ఎన్ఆర్ఐ కోటాలో అమ్ముతారు. సో ఓవరాల్ గా జరిగేది ఇదే. అప్పుడైనా జరిగేది అదే, ఇప్పుడు ప్రైవేట్ కాలేజీల్లో వచ్చినా కూడా జరిగేది అదే. ఇవన్నీ పక్కన పెడితే ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే, ఇప్పుడు పీపీపీ మోడల్లో ఇస్తే ఏదో ఒక ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ లేదంటే ఒక కార్పొరేట్ కంపెనీను దీన్ని టేక్ ఓవర్ చేసి బిల్డ్ చేస్తుంది. అయితే దీన్ని 33 సంవత్సరాలకి లీజుకి ఇస్తామని చెప్తున్నారు. ఈ 33 సంవత్సరాల తర్వాత లీజ్ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారా, ఇక్కడతో క్లోజ్ చేస్తారా, ఇది ఒకటి తెలియాలి. రెండోది, మరి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ హాస్పిటల్ కి వచ్చేటువంటి రోగులు ఎవరైతే ఉంటారో, పేషెంట్స్, వీళ్ళకి ట్రీట్మెంట్ ఏ బేసిస్ లో ఇస్తారు అంటే అందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుందా, లేదా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుందా, దేని బేసిస్ లో చేస్తారు? ఇది రెండో క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఒకవేళ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తే, మరి వైట్ రేషన్ కార్డు లేనటువంటి వాళ్లకు ఫీజులు ఎంత ఉంటాయి, ఓపీ ఎంత ఉంటుంది, ఇన్పేషెంట్ గా ఎంత ఉంటాయి, ఫీజులు దేని బేసిస్ లో ఖరారు చేస్తారు? దీంట్లో ప్రభుత్వ భాగస్వామ్యం ఏమన్నా ఉంటుందా? ఇది పూర్తిగా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకునేటువంటి నిర్ణయం. సో వీటికి సమాధానాలు చెప్పాలి. వీటన్నింటికంటే ముందు విపక్షం ఇప్పుడు వీటిని పీపీపీ చేస్తున్నారు, ప్రైవేట్ పరం అయిపోతుంది, అంతా నష్టం జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, దోచుకుంటున్నారు, ఇవన్నీ చెప్పే కంటే ఆల్రెడీ పీపీపీ మోడల్లో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ ఉంది ఏపీలోనే. సో దాన్ని తీసుకొచ్చి అప్పుడు ఇచ్చినప్పుడు దాంట్లో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఈ అంశాలని ప్రజలకు చూపిస్తే సరిపోద్ది. బట్ దీన్ని ఎందుకు గాలికి వదిలేసి దానికి సంబంధించినటువంటి విషయాలు బయట పెట్టకుండా ఊరికే ప్రభుత్వ విధానం కరెక్ట్ కాదు, ప్రైవేట్ పరం చేస్తున్నారని మాట్లాడటం ఎందుకు? సింపుల్ గా చెప్పాలి అంటే, ఏపీ ప్రభుత్వం గతంలో ఇప్పుడు 2014 నుంచి 2019 మధ్యలో టీడీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ని అప్పుడు అపోలో అడిగింది. సో మేము చిత్తూరులో ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలి అనుకుంటున్నాము, దానికి సంబంధించి మీ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ని గనక మాకు క్లినికల్ అటాచ్మెంట్ చేసినట్లయితే అక్కడ మేము మెడికల్ కాలేజ్ అరేంజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ నుంచే క్లాసెస్ రన్ చేయొచ్చు అని చెప్పి.
సో అప్పుడు పీపీపీ మోడల్లోనే ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్ని అపోలో హాస్పిటల్స్కి అప్పగించడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ని డెవలప్ చేయాలని చెప్పారు. 150 సీట్లు 2016 సంవత్సరం నుంచే మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చినాయి. ఈ అగ్రిమెంట్ 2015లో జరిగింది. సో ఈ హాస్పిటల్ ప్రజెంట్ ఎలా నడుస్తుంది అంటే, అప్పట్లో 300 బెడ్లుగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు 850 బెడ్లు అయినాయి. దీంట్లో దాదాపు 21 స్పెషల్ వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ యూనిట్లు డెవలప్ చేశారు. అలాగే దీంట్లో కోవిడ్ టైంలో సపరేట్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్లు అరేంజ్ చేశారు. ప్రస్తుతం స్టార్టింగ్ లో 3 సంవత్సరాలకి లీజ్ అని చెప్పినటువంటి ఈ హాస్పిటల్ స్టిల్ లీజ్ లోనే కంటిన్యూ అవుతుంది. దీంట్లో స్టార్టింగ్ లో 26 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి అన్నది కాస్త దాని తర్వాత ఇప్పుడు దాని పైన ఇంకొక 6 కోట్లు పెట్టారు. ఇప్పుడు ఇంకొక 5 కోట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం దాదాపుగా భారీ స్థాయిలో అపోలో హాస్పిటల్స్ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కి జీతాలు ఇస్తున్నారు. మరి దీనికి సంబంధించి ట్రీట్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అంటే, గతంలో కంటే ఇప్పుడు అవుట్ పేషెంట్స్ 35% పెరిగారని, ఇన్ పేషెంట్స్ 68% పెరిగారు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. అంటే దీంట్లో ఎంతమందికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఎంతమందికి పెయిడ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనేటువంటి ఇన్ డీటెయిల్ రిపోర్ట్ అయితే ప్రస్తుతానికి మన దగ్గర లేదు. కానీ సో ఓవరాల్ గా ఆల్రెడీ పీపీపీ మోడల్ ని 2015లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం అమలు చేసింది. దానికి సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది వైసీపీ ఒకసారి ఫోకస్ చేసి ప్రజల ముందు పెడితే అసలు పీపీపీ మోడల్ వల్ల లాభమా నష్టమా అనేది ప్రజలు డిసైడ్ చేసేసుకుంటారు. సింపుల్ గా అయిపోద్ది. దీన్ని వదిలేసి ఎందుకు పీపీపీ మోడల్ రాంగ్, మేము కోర్టుకి వెళ్తాం, అది చేస్తాం, ఇవన్నీ అనవసరం. ఎందుకంటే కోర్టుకి వెళ్ళినా కోర్టు చేసేది ఏమీ లేదు. ఎందుకంటే ఇది ఇవ్వకూడదు అనేది ఎక్కడా లేదు కదా. సో చట్టపరమైనటువంటి అంశాల్లోనే కోర్టులు కలగజేసుకుంటాయి. ఇది విధానపరమైనటువంటి అంశం, ప్రభుత్వ నిర్ణయం. దీంట్లో కోర్టు ఇంక్లూడ్ కాదు. సింపుల్ గా కోర్టు ఏం చెప్తుంది, ఇదేం తప్పు కాదు, చేయొచ్చు. కానీ కోర్టు ఒక అంశాన్ని మాత్రం స్ట్రెస్ చేయొచ్చు, కోర్టు దృష్టికి తీసుకెళ్లొచ్చు, ఈ అగ్రిమెంట్ ని బహిర్గతం చెయ్యండి అనేది. సో దానికి పట్టుబట్టండి. ఈ అగ్రిమెంట్ లో ఈ క్లాసెస్ మ్యాండేటరీ ఉండాలని అడగండి, తప్పేం లేదు, దాన్ని తెచ్చుకోవచ్చు కదా. అవన్నీ వదిలేసి ఎందుకు ఇది చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి.